అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను భూటాన్ బార్డర్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. ఇక్కడ వచ్చేసి డియోసిరి అని చెప్పేసి ఒక ఊరు. ఈ ఊరు నుంచి 10 కిలోమీటర్లు మాత్రమే ఉంది భూటాన్. నైట్ ఇందులో పడుకున్నా. ఇది గూర్ఖా స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన ఆఫీసు. ఒక టెంపుల్ పడుకుందామని చూస్తే వాళ్ళు వచ్చి అన్ని ఇక్కడ ఏనుగులు వస్తే వద్దాను అని చెప్పేసి ఆఫీస్లో వచ్చి స్టే ఇచ్చారు. మీకు ఆ వాళ్ళని కూడా చూపిస్తా. లైక్ బండి అయితే మొత్తం అన్ని ట్యాగ్ చేసేసిన. నాకు తెలిసి బోర్డు తీసేయమంటారు భూటాన్లోకి ఎంటర్ అయితే. చూద్దాం ఉంచనిస్తారా తీసిస్తారా అనేది ఎంటర్ అయినాక చూద్దాం. ఎంట్రీ ప్రాసెస్ అనేది కూడా చెప్తా ఏంటిది అనేది. ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినా రైట్ సైడ్ పోవాలి, వెళ్ళిపోదాం. ఇంకా చలో భూటాన్. ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం భూటాన్ బార్డర్కి. అమ్మా, 2 ఛాయలు ఎక్కువ తాగే వరకు నోట్లో వేడి కురుపులు అవుతాయి. ఇంకా నాకు మాట్లాడరాదు, అంత ప్రాబ్లం అవుతుంది వేడి కురుపులు. ఇక్కడ అయితే నైట్ మీద నుంచి క్యాంప్ అంటే ఇంటికి రెయిన్ కవర్ ఇంకొకటి ఉంటుంది, అది వేస్తే లోపల తడిచిపోయింది మొత్తం. అది వాటర్లో నాన్నట్టు అయిపోయింది. అంత చెమటం అంతా ఉడకపోయడం మొత్తం అంతా. జై గూర్ఖా. థ్యాంక్ యూ డియోసిరి. భూటాన్ బార్డర్ ఇంకా 7 కిలోమీటర్లు ఉంది. ఏదో పోయిన కొద్దీ ఏదో సంతోషం, మన బండి ఒక దేశం దాటబోతుంది అనేది. ఆ ప్రాసెస్ ఏంటో చేద్దాం. నాకు తెలిసి లగేజ్ అంతా ఇప్పి చూస్తారు, అక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మిగతా అంతా ఓకే. ఇక ఆడ కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది లగేజ్ ఓపెన్ చేసి చూసినంతసేపు. చూద్దాం. ఇంకా బైక్ ఎక్కితే మంచిగా ఉంది, చల్లగా డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటే. ఇక బైక్ ఎక్కకుండా ఆగుతాం కదా, ఇక చెమటలు వశపడతలేవు. బ్యాచ్ రెడీ ఉంది. టోల్ గేట్ జరగండి. అమ్మ అరటి పళ్ళు వేసారు, తింటున్నాయి అవి. ఒక ఫారెస్ట్ నుంచి అయితే వెళ్తున్నాము. నేపాల్ బార్డర్కు ఉన్నంత సిటీ అయితే లేదు, దగ్గరికి అయినాక చూడాలి ఎట్లుంటుంది అనేది. ఏముంటాయి ప్రాబ్లమ్స్, మరి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది అక్కడికి అయినాక చెప్తా. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఎప్పుడైనా నా వీడియో చూసి రండి. భూటాన్ వెళ్ళి మనం చేసేది ఏం లేదు, టిఫిన్ చేద్దాం. హరీష్ అంటే మామూలుగా ఉండదు. టిఫిన్ చేయడానికి భూటాన్ వెళ్తున్నా. టిఫిన్ చేసి టీ తాగి మళ్ళీ రిటర్న్ అయిపోదాం. ఎందుకంటే 24 అవర్సే పర్మిషన్. ఆ తర్వాత పర్మిషన్కి చాలా కాస్ట్ ఉంటుంది భూటాన్లో. ఫస్ట్ చూద్దాం అక్కడికి అయిన తర్వాత ప్రాసెస్ ఏంటో కనుక్కుంటా. వీడియోలు తీయనియరు మ్యాక్స్. ఆ తర్వాత నేను మళ్ళీ పక్కకు వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది ఏంటో చెప్తా ఉంటా. ఇంకా 2.5 కిలోమీటర్స్ భూటాన్ వస్తున్నా. ఇక్కడ మనం ఇంకా 1.2 కిలోమీటర్స్ దూరంలో ఆపి ఆర్సీ, లైసెన్స్, ఆధార్ కార్డ్ అన్నీ చెక్ చేసిర్రు. ప్రజెంట్ ఇప్పుడు మనం కోక్రాజాహార్ అనే దగ్గర ఉన్నాము. ఎస్ఎస్బి టీము మన ఐడి ప్రూఫ్స్ అన్నీ చెక్ చేసి అలో చేసిర్రు. ఇంకా వెళ్తున్నాం. 1.2 కిలోమీటర్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంది. ఇంకా 1.2 కిలోమీటర్ ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఏం చెక్ చేస్తారో చూడాలి. పెట్రోల్ అయితే అమ్ముతున్నారు బయట పెట్టి, అంటే భూటాన్లో ప్రాబ్లం అవుతుంది కావచ్చు, లేకపోతే రేట్ ఎక్కువనే భూటాన్లో. చూడాలి. పెట్రోల్ అవైలబిలిటీ ఉంటే 1 లీటర్ పెట్రోల్ కొట్టియాలి. భూటాన్ పెట్రోల్ కూడా మన బండి తాగినట్టు ఉంటుంది. ఫైనల్గా అయితే మనము ఇండియా నుంచి భూటాన్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. మేబీ ఇది కూడా అస్సామే. అట్లనే అక్కడుంది కనిపిస్తుంది. వెల్కమ్ చెప్తూ కమాన్ ఉంటుంది కదా, అది ఉంది భూటాన్ది అక్కడ. మరి లోపలికి ఎంట్రీ అయినాక డబ్బులు ఏమైనా ఉంటుందా లేకపోతే ఇక్కడనే అనేది చూడాలి. ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఎంట్రీ ఇద్దరు इंडिया में हो गया? इंडिया में इधर होगा. बाइक पार्क इधर लगा के आईडी लेकर आओ, एंट्री करने के लिए जाओ. ठीक है. 1 दिन फ्री है नेपाल भूटान घूमने के लिए? 1 दिन फ्री, 24 आवर्स फ्री है. 24 आवर होने के बाद एग्जिट करना पड़ेगा और अंदर रेंज से फिर भी एंट्री करना. हाँ ठीक है. गाड़ी घुमाओ, इधर लगाओ, आईडी लेकर आओ. इधर लगा है तो प्रॉब्लम है.
బండి పక్కన పెట్టి ఎంట్రీ చేయించుకో బాబు అని చెప్పారు. మనం చేయించుకుందాం. ఇంకా అక్కడ గేట్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ లైన్ కట్టేసిన మొత్తం అంతా. ఇక్కడ మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని మళ్ళీ బైక్ తీసుకొని రావాలి. బైక్ అయితే ఇండియాలో పెట్టేసిన, జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి వెరిఫై చేసుకొని మళ్ళీ బైక్ తీసుకొని రావాలి. ఇంకా ఎంట్రీ అయితే అయిపోయింది. ఇక్కడ నా దగ్గర బైక్ ఉందని చెప్పిన తర్వాత ఒక కార్డ్ లాంటిది ఇచ్చిండు. ఇది మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడ ఎగ్జిట్ చేయించుకొని ఖచ్చితంగా అని చెప్పేసి అన్నాడు. మన బైక్ తీసుకొని వద్దాం. ఇంకా బైక్ తీసుకొని వచ్చేసి ఎంట్రీ అవుదాం. ఫైనల్గా అయితే ఎంట్రీ అయిపోయింది. ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ప్రూఫ్ ఐడి ప్రూఫ్స్ ఉంటే చాలు. ఐడి ప్రూఫ్తో వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ ఎంట్రీ చేసుకున్నా, మళ్ళీ ఇక్కడ వచ్చి భూటాన్లో కూడా ఎంట్రీ చేసుకున్నా. ఇప్పుడు బైక్తో ఆరామ్సే పోవచ్చు. 24 అవర్స్లో మాత్రం ఖచ్చితంగా రిటర్న్ కావాలి. రిటర్న్ అయినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ చేయించుకోవాలి. మళ్ళీ పోవాలంటే ఎట్లా అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ పోవాలంటున్నారు తప్పించి దానికి ఆల్టర్నేట్ చెప్పట్లేదు. మేబీ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అది ఎక్కడో మనకు తెలీదు. మనకు 1 hour 2 hours సరిపోద్ది. ఎందుకంటే భూటాన్లే మన బుజ్జామని టచ్ చేపిద్దాం అనుకుంటున్నా. ఇంకా వెళ్ళిపోదాం. सर कहाँ फिर चेक कर रहे? कहाँ चेकिंग कहाँ? एक फ़ोटो लेता हूँ इधर मेरा बाइक से. थैंक यू सो मच. ఒక ఫోటో దిగిపోతా అని చెప్పేసి అన్న. ఓకే అని చెప్పేసి అన్నాడు. సార్ अंदर ठीक. ओके सर, थैंक यू. हाँ बोर्ड ठीक है సార్. బాగా టైం తీసుకు ఒక ఫోటో తీయడానికి బోర్డు అనేది లోపల పెట్టేసి ఇది భూటాన్ కదా ఏమనుకోక అని చెప్పేసి రిక్వెస్టబుల్గా చెప్పిండు. ఎందుకంటే మన దేశం వస్తే మనం కూడా ఊకోం కదా. అది కూడా అంతే, ఇది కూడా అంతే. మనతోని మన ఇండియా వాళ్ళు ఎంత ఫ్రెండ్లీ ఉంటారో వీళ్ళంతకన్నా ఎక్కువ ఫ్రెండ్లీ ఉన్నారు. అంటే గనులు కనీసం ఫోటోలు కూడా దిగనియరు. వాళ్ళు నేను తీస్తే ఆగనికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన ఫోటోలు తీసిండు. 1 గంట భూటాన్ మొత్తానికి అయితే భూటాన్కి వచ్చింది. చాలా హ్యాపీ ఉంది. ఇది నా 3వ ఇంటర్నేషనల్ టచ్. ఇది చార్జర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అరే ఎంత ఫ్రెండ్లీ ఉన్నారంటే చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. మంచిగా అనిపిస్తుంది. చిన్న పిల్లల లెక్కలు ఉన్నారు. వాళ్ళు అంటే తొందరనే వచ్చినట్టున్నాయి జాబులు. భూటాన్కి అయితే ఎంట్రీ అయ్యాం. హ్యాపీ ఉంది. ఎంట్రీ కావడానికి ఎంత ఇబ్బంది పెడతారో అనుకున్నా, కానీ ఏం ఇబ్బంది లేదు. మంచిగా ఎంట్రీ అయితే అయినాం. ఏం లేదు ప్రాసెస్. మన కార్డ్స్ ఉంటే చాలు, వాళ్ళే నీకు దగ్గరుండి మరి చేపిస్తారు అవసరం అయితే. ఈ దేవశ్రీ అనే ఊరు నుంచి వెళ్ళి అయితే దేవశ్రీ అని చెప్పేసి ఊరు నుంచి వచ్చిన ఇండియా భూటాన్ బార్డర్ అని చెప్తే ఈ లొకేషన్ చూపిస్తుంది. ఈ లొకేషన్ ఏంటంటే నేను మళ్ళీ కనుక్కొని నేను కామెంట్లో పెడతా. భూటాన్కి వచ్చేసాం. నేను డబ్బులు కట్టాల్సి ఉంటుంది అనుకున్నా. అమ్మ డబ్బులు కట్టేది ఉంటే జస్ట్ అట్లా బండి టచ్ చేసి బయటకు వద్దాం అనుకున్నా. హ్యాపీ. అఫీషియల్గా నేను తిరుగుతున్న 2వ కంట్రీ ఇది. నేపాల్లో తిరిగినాం మనం 6-7 days. ఆ తర్వాత ఇప్పుడు భూటాన్లో తిరగబోతున్నాము. టిఫిన్ చేద్దాము, టీ తాగాము, మొత్తం కొన్ని ప్లేసెస్ తిరుగుదాము. తిరిగి మళ్ళీ ఇంకా వెళ్ళిపోదాము. మయన్మార్ అయితే అన్అఫీషియల్గా టచ్ చేసిన. దీని చుట్టూ మన ఇండియా చుట్టూ ఉన్న 3 కంట్రీస్ అయితే టచ్ చేసిన. మన బండి అయితే ఈ రోజు నుంచి వెళ్ళి నేను గట్టిగా చెప్పుకుంటా, నేను ఇంటర్నేషనల్ రైడర్లని. నా బండి ఇంటర్నేషనల్ రైడ్స్ చేసిన బైక్ అని గర్వంగా చెప్పుకుంటా ఈ రోజు నుంచి వెళ్ళి. ఎందుకంటే నాకు ఉండేది ఏంటనంటే నేపాల్ టచ్ చేసినాం కదా, ఇంటర్నేషనల్ చెప్పుకోరా అని. నేపాల్ టచ్ చేసిన కూడా చెప్పొచ్చు ఇంటర్నేషనల్ రైడ్ అయిందని చెప్పేసి. అరే తెలుగు ట్రావెలర్ హరీష్ ఈజ్ ఇంటర్నేషనల్ రైడ్ డర్. వాళ్ళ టెంపుల్కి సంబంధించి భూటాన్కి సంబంధించి టెంపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళ స్ట్రక్చర్ అంతా డిఫరెంట్ ఉంటుంది. మనకు బుద్ధుని విగ్రహం ఉంది లోపల చూసుకుంటే. మనకు కాఠ్మాండూలో కూడా స్ట్రక్చర్ అంతా ఇదే ఉంటుంది. శివుడి లింగం ఉన్నా కూడా స్ట్రక్చర్ అంతా ఇట్లనే ఉంటుంది. కాఠ్మాండు అసలు ఎక్కడ కూడా వీడియోలు తీయనియరు. వీడియోలు తీయనిస్తే మన ద్వారా వేరే వాళ్ళని దర్శనం చేసుకుంటారని చూస్తే వీడియోలు తీయనియరు. ఇక్కడ ఆయన ఆపుతాడు, మనకు తెలుసు. ఆయన ఆపకముందే మనమే ఆపుదాం. గిలీపు, ఈ బార్డర్ పేరంట గిలీపులో ఉన్నాము.
తనకు సంబంధించిన మేబీ కింగ్ ఆర్ సిటీ అయితే నీట్గా ఉంది, మంచిగా ఉంది. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్ ఉంది. డ్రెస్సింగ్ భూటాన్ వాళ్ళది లుంగి టైప్ చుట్టుకున్నారు, భలే ఉన్నది. సిటీ ఎంత క్లీన్గా ఉందంటే చాలా క్లీన్గా ఉంది. అరే వావ్, నాకు ఏదో కొత్త స్వర్గంలోకి వచ్చినట్టు ఉంది, మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. గిలిపు మన ఇండియా ఇట్లా వేసుకుంటే బాగుండు, అంటే నా హోటల్స్ అట్లా ఇట్లా వీళ్ళు అట్లా ట్రై చేసారు. అక్కడ ఎంట్రీ చేసుకుని ఇక్కడికి వచ్చి స్టే చేసుకొని పోవచ్చు అవసరం అయితే ఎవరన్నా. ఫస్ట్ అయినా ఎక్కడికైనా ఎంట్రీ అవ్వడంతోనే ఫస్ట్ మనకున్న అది చూస్తే దాని మీద ఒపీనియన్ అంతా రావడమా పోవడమా అని చెప్పేసి ఫస్ట్ ఎంట్రీలోనే ఉంటుంది. జస్ట్ అది ఉంటే మనకు అట్లనే ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నీట్గా ఉన్నాయి రోడ్లు, ఎట్లాంటి పాత్ హోల్స్ లేకుండా ఏం లేకుండా మంచిగా నీట్గా ఉన్నాయి. వన్ వే ఉందంట, జాగ్రత్తగా పోవాలి లేకపోతే బిస్కెట్ అయిపోతాం. ఇది ఇండియా నుంచి వచ్చే పెట్రోలే, కానీ మనము పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి सर किधर से है? हैदराबाद से किधर जाएगा? किधर 1 घंटा घूमता हूँ पूरा भूटान. आप इधर हाँ इधर से आया ना अभी? हाँ साइड देखो ना, हाँ. साइड देखो ना. क्या हुआ? के सही नहीं इधर ही है ना, मैं नहीं देखा सर, प्लीज एक्सक्यूज करता ना. सॉरी ब्रदर. नहीं, आप साइन देख के चलो ना. ओके ओके सॉरी थैंक यू. वन वे है ना? हाँ वन वे में आप ये वन वे है. इधर घुसने नहीं, हाँ बाहर निकलने का. इधर से आने का, इधर आने का, इधर जाने का. इधर जाने ఓకే అయిపోయినా అనుకున్నా. సైన్ బోర్డు చూసుకొని రా, ఎగ్జిట్ నువ్వు వన్ వే నుంచి వచ్చినా అని చెప్పేసి అన్నారు. भैया 200 का डालो, पूरा नेपाली करेंसी दे दो मेरे को. इधर का करेंसी? हाँ भूटान का करेंसी, सॉरी. हाँ 10 रुपये 20 रुपये मेरे फ्रेंड लोगों को देता हूँ. वो खुला नहीं है सर. अभी कितना है तो उतना दे दो. పెట్రోల్ దాలో 200 का 107 రూపాయలు ఉంది పెట్రోలు. చిన్న భయం ఉంది నాకు, ఎందుకంటే నాకు తెలిసి భూటాన్ వాళ్ళు ఫైన్ కట్టించుకుంటారని భయం అవుతుంది. సైన్ బోర్డులు జాగ్రత్త చూసుకుంటే వాళ్ళు బాగా స్ట్రిక్ట్ ఉంది. 107 ఈ అన్నయ్య, ఈ పెట్రోల్ బంక్లో అన్నయ్య నాకు చేంజ్ చేయడానికి కష్టాలు పడుతున్నాడు. నేనే కావాలని చెప్పేసి భూటాన్ కరెన్సీ తీసుకుందామని చెప్పేసి కరెన్సీ అడిగిన, తన కార్లో ఉన్నాయంట, నేను తెచ్చిస్తా అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే మనం ఈ దేశానికి వచ్చి తీసుకుంటే బాగుంటుంది కదా కరెన్సీ. 50 ఓకే ये हो गया 50. ये 10 का 3 ये 20 का. इंग्लिश में लेगा दिया है तो इधर. हाँ 20 20. ओके ये दिस वन 10. ओके ये भी 20 का. ये 5 का. थैंक यू. ये कितना का वो बड़ा है? ये 1000 का. ये 1000, ये 1000, ये 500. 1500 और ये 100 का. 100 का कितना होता पूरा? 1600. 1600. कलेक्शन. हाँ 1500 100 200 है ना? 200 का नहीं है हाँ का. 50 20 10. ये देखा, ये तो 1000 का कौन सा है? 1000. ये ले जाइए, ये ले जाइए, ये अच्छा है. हाँ ठीक. हाँ अच्छा वाला दे दो भाई. ज़्यादा दिन मेरे पास होता. ये जो इधर में जो प्रिंट है, हाँ ये इसमें प्रिंट नहीं है. हाँ ये आगे का प्रिंटर नोट है. हाँ ये जब हमारा भूटान का जो महाराजा का बेटा हुआ, हाँ उसी समय में प्रिंट आउट किया है ये. हाँ हाँ थैंक यू. इसलिए इसमें वो ये साइन है इधर. साइन वो नाम भी है. हाँ हाँ थैंक यू भैया. मेरे पास 1500 100 50 20 10 5. ठीक है सर. थैंक यू भैया, थैंक यू సో మచ్.
మన దగ్గర ఇప్పుడు భూటాన్కి సంబంధించిన అన్ని కరెన్సీ ఉన్నాయి. నాకు ఇది చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నా కలెక్షన్ అనేది హాబీ. నేను ఎవరి దగ్గరైనా నాకేమైనా వింతగా అయినా కనబడ్డది అనుకోండి, కాయిన్ కానీ ఏదన్నా కానీ అది తీసుకునే రకం నాకు మనసులో పట్టేది, నిద్ర పట్టేది. అట్లా చాలా కాయిన్స్, డాలర్స్ ప్రతి ఒక్క కంట్రీ చాలా వరకు మెయింటైన్ చేస్తా. సైన్ బోర్డ్స్ ఉన్నాయి, చూసుకుంటే వాళ్ళు జాగ్రత్తగా. ఎందుకనంటే అసలు నాకు ఘోరంగా ఇబ్బంది అనిపించింది. దాదాపు కామాఖ్య దేవి టెంపుల్ నుంచి వెళ్ళి 230 కిలోమీటర్స్ అట్లా ఉంది. ఎవరైనా వచ్చేసి ఎంటర్ అయిపోయి, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కదా గిలిపులో, ఇక్కడ హోటల్ తీసుకొని స్టే చేసి ఇక్కడ దగ్గర ఏమైనా ప్లేసెస్ చూసుకొని స్టే చేసి మళ్ళీ మార్నింగ్ పోతే అయిపోతుంది. ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా మనం చేసుకున్నట్టు ఉంటుంది. పెట్రోల్ సేమ్ మన తెలంగాణలో ఉన్న రేటే ఉన్నది. మన తెలంగాణలో 108, 107 రూపీస్ ఉన్నది. ఇక్కడ కూడా 107 ఉన్నది. మన బండి భూటాన్ పెట్రోల్ తాగింది, నేపాల్ పెట్రోల్ తాగింది. మొత్తం మన హెచ్ఎఫ్డీలెక్స్ కథ వేరే ఉన్నది. ఇలా ఇప్పుడు కరెన్సీ తీసుకోవడం నేను కొంచెం నాకు ఇబ్బంది అయినా కూడా, ఎందుకనంటే మనం ఒక గుర్తు, ఈ దేశానికి వచ్చిన గుర్తుంటుంది, భూటాన్కి సంబంధించిన అన్ని కరెన్సీ ఉంటాయని చెప్పేసి అట్లా తీసుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ట్రాఫిక్ రూల్స్ ఘోరంగా ఉన్నాయి. జంక్షన్ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు. ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ నుంచి ఇంకా అలౌడ్ లేదు కార్లకు, బైక్లకి, ప్రాబ్లం అవుతుంది ముందుకు పోతే, మీరు లోకల్ ట్యాక్సీ ఏమైనా తీసుకొని పోండి అని చెప్పేసి అంటున్నాడు. నాకు భూటాన్లోకి వచ్చినందుకైతే హ్యాపీగా ఉంది. వాళ్ళు మాట్లాడే విధానమైన ఏదైనా కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. అట్లా ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళ దేశం మీద ఉన్న అభిప్రాయం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు నాతో రూడ్గా బిహేవ్ చేస్తే ఇంకెట్లుంటుంది నాకు, ఇంకా భూటాన్ అనేది అమ్మ చెత్త అన్నట్టు ఉంటుంది అన్నట్టు. కానీ వీళ్ళు బిహేవ్ చేసే పద్ధతి బట్టి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. వన్ వేస్ ఉన్నాయి, కొంచెం చూసుకోవాలి సింబల్స్ అవన్నీ. ఫుడ్ తినేసి ఇంకా వెళ్తా. నాకు ఇంకా లోపలికి అంత లేదు. ఇద్దరు ఇక్కడ రెస్టారెంట్, వైన్ షాప్, రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే వైన్ ఉంది, లిక్కర్ ఉంది. ఇక్కడ షాప్లో కూడా అమ్ముతున్నారు. బ్లెండెడ్ విస్కీ కేఫ్ అయిన ఉంది. ఇది ఎంతనో చూద్దాం. రేట్ లేదు సరిగా. ప్రొడ్యూస్ ఆఫ్ భూటాన్ అని చెప్పేసి ఉంది, దేని మీద రేట్ లేదు. ఇది మన రాయల్ స్టాక్ క్వార్టర్ లెక్కన ఉన్నది. రేట్ లేదు దేని మీద కూడా. సరే చూపిద్దాం. రాగ్ బి అని చెప్పేసి, భూటాన్ గ్రైనీ విస్కీ అని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే రేవెన్ వోడ్కా, ఇట్లా జుమ్జిన్, వింత్రియా వైన్, కేఫ్ అయ్యాహ్లా, ఇవన్నీ కింగ్కి సంబంధించిన ఫోటోలు. వాళ్ళ కింగే ఇక్కడ మెయిన్. ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్తో అని చెప్పేసి ఇట్లా బ్రెడ్ చెప్పేసిన, ఇట్లా 2 పీసులు. అండ్ టీ ప్లేన్ ఉంది, ఆమ్లెట్ ఇందులో ఏం లేదు. తినేసి టీ తాగేసి వెళ్దాం. ఇంకా గుడ్ బాగుంది. ఇండియా నుంచి వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నా, టిఫిన్ చేస్తున్నా భూటాన్లో, టీ తాగుతున్నా. ఇండియా నుంచి వచ్చి భూటాన్లో తింటున్నా. బైక్ మీద వచ్చేసిన ఎట్లుంటుంది అది అంటే వేరే ఉంటుంది. తినేసి టీ తాగేసి వెళ్ళిపోదాం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, చాలా చాలా హ్యాపీ. మామూలుగా ఉండదు మనతోని. బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. ఎంత ఫ్రెండ్లీ ఉన్నారంటే అందరూ ఫ్రెండ్లీ ఉన్నారు. అన్న హక్ చేసుకుంటున్నాడు, అంటే నా హోటల్కి వచ్చినందుకు థ్యాంక్స్ అన్న అని చెప్పేసి హక్ చేసుకుంటున్నాడు. ఏమైనా టాయ్స్ తీసుకుందామని చూసినా షాప్లో లేవు, అట్లా గుర్తుండిపోతాయి అని చెప్పేసి. ఈ లీచీస్ అయితే ఎక్కడ వేరే నార్త్ ఈస్ట్లో ఎండైనప్పటి నుంచి లీచీస్ ఈ మాత్రం సూపర్ మంచిగా కనబడుతున్నాయి. కనబడడానికి అయితే పుల్లగా ఉన్నాయి, బాగా తినలేము. పండ్లన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఈ చెట్ల కన్నా అవే ఉన్నాయి పక్కన. జాగ్రత్తగా చూసుకుంటూ పోదాం సైన్ బోర్డ్స్, ఎందుకంటే నేను కెమెరా ఆన్ చేసి మాట్లాడడంలో కాన్సన్ట్రేషన్ చేస్తే బిస్కెట్ అయిపోతా. బైక్ బయట పార్క్ చేసుకొని అక్కడ ఎంట్రీ చేయించుకున్నాం కదా,
అక్కడ ఎంట్రీ చేయించుకొని పోలీస్ వెరిఫికేషన్ అంటే చెక్ చేసుకున్నాడు, బ్యాగులు చూసుకొని పంపించేసిండు, వెరిఫై చేసుకొని ఇట్లా లోపలికి వెళ్ళినా. మళ్ళీ ఎగ్జిట్ వచ్చే టైంలో ఇక్కడ పార్క్ చేసుకున్న వెహికల్ ఇక్కడ చూడండి, మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఎగ్జిట్ కొట్టేసి ఇంకా బయటకు వెళ్ళిపోవడమే. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇండియాలో ఎగ్జిట్ కొట్టేయాలి. అంటే 24 hours పర్మిషన్ కాబట్టి 24 hours లోపల వచ్చిందా రాలేదా అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. మన ఇండియన్స్ కూడా వాళ్ళు వచ్చిరా రాలేదా అని వెరిఫై చేసుకుంటారు. వెళ్ళిపోదాం ఇంకా. మొత్తానికి అయితే అటు ఇటు ఓ 10 కిలోమీటర్లు అయితే తిరిగినాం భూటాన్లో. తిరిగేసి వెళ్తున్నాం ఇంకా. బాయ్ బాయ్ భూటాన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్లీ ఉన్నారు. ఇట్లా వాళ్ళు ఎంట్రీ ఇస్తారు కావచ్చు నాకు తెలిసి. పోను ఇది ఉంది కదా, ఎండ్లకెళ్ళి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది, చూడడానికి కూడా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఇచ్చిన స్లిప్ అయితే తీసుకున్నాడు ఈ అన్న. నేను అది ఉంచుకుందాం అనుకున్నారే, మనకి ఇచ్చేది మంచిగా ఉంటుంది మన దగ్గర అని అనుకున్నా. కాకపోతే ఏంటంటే తీసుకున్నాడు ఆ స్లిప్. ఆకాశం అయితే రెడీ అవుతుంది. హరీష్ నువ్వు 5 రోజులు అయితే 5 రోజులు కాదు హరీష్, నువ్వు 3 రోజులు అయితే తడవక 5 రోజులు తడుపుతాం అని ఒక మాట చెప్తున్నాయి. నాకు వినబడుతున్నాయి చిన్నగా, రెడీ ఉండు అంటున్నాయి. కొడితేనేమో కొట్టి చంపుతుంది. ఒక్క 2 రోజులు అయితే బీహార్ యూపీలోకి ఎంటర్ అయిపోతా. అప్పటిరాక కొంచెం ఇబ్బంది, కానీ అక్కడికి వెళ్ళాక ఉడుకుతుంది నా సామిరంగా. లోపల చెమటలు ఏరులై పారుతాయి. మంచిగా ఉంది ఫారెస్ట్, కానీ ఏనుగులు తిరుగుతాయి అట, జాగ్రత్తగా ఉండాలి. నైట్ అరుస్తున్నారు. నేను ఓపెన్ ప్లేస్లో అడుగుంటే చెప్పిన కదా స్టోరీ. అన్న వాళ్ళు వచ్చి నాకు వాళ్ళ ఆఫీస్లో మొత్తం గూర్ఖాకి సంబంధించిన జనాలు ఉంటారు అక్కడ. గూర్ఖా స్టూడెంట్ యూనియన్ అని చెప్పేసి యూనియన్ ఆఫీస్లో పడుకోమన్నారు. అన్న కరెంట్ లేదు అన్న, ఏమనుకోకంటే కరెంట్ ఎందుకు నాకు, లోపల టెంట్లో వచ్చినాక కరెంట్ ఎందుకు, ఫ్యాన్ ఎందుకు, ఏది ఎందుకు, మనకు పడుకోవడానికి ప్లేసు మీద వర్షం పడకుండా రూఫ్ ఉంటే చాలు. వర్షం కొడుతుంది ఇంకా పొట్టు అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని తీసి లోపల పెట్టేస్తా. ఫోను అవన్నీ మనకు ముందు ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో పెట్టేస్తే సేఫ్ ఉంటాయి అన్నీ. అబ్బో ఇది అసలే బాగా ప్రాబ్లం చేస్తుంది. ఫస్ట్ దీన్ని తీయాలి, తీసేద్దాం. అక్కడ మంచి ప్లేస్ అది. ఫైనల్గా అయితే అస్సాంకి బాయ్ చెప్తూ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోయినా. అస్సాంకి నేను పోవడం ఇష్టం లేదు, అందుకే వర్ష రూపంలో పోవద్దని చేసింది. అయినా పోక తప్పదు కదా, అందుకే వచ్చేసిన. మేబీ ఈ కాలం నుంచి ఇంకా వర్షం ఉండకపోవచ్చు. సిక్కింలో ఎంటర్ అవుదాం ఈరోజు. మ్యాక్స్ ఎర్రకు పోదాం, చూద్దాం. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ వచ్చేసి 250 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఎంత దూరం వీలైతే ఈరోజు అంత దూరం ఆరామ్సే మెల్లగా పోదాం. అండ్ ఇంకా బీహార్ తర్వాత యూపీ బీహార్ తర్వాత మళ్ళీ చార్ధామ్ యాత్ర చూద్దాం. ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అనేది తెలియదు, మెల్లమెల్ల వెళ్ళడమే. ఇంకా చీకటి అయితే అయిపోయింది. ప్రజెంట్ మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం. మొత్తం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో కూడా టీ తోటలు బాగున్నాయి. ఇటు సైడ్ అస్సాంకి అనుకొని మామూలుగా లేవు. మొత్తం విలువైన ప్లేసులలోనే టీ ఎస్టేట్లు కొన్ని వేల ఎకరాలు ఉంటాయి. ఇట్లా చూస్తే ఆ కుస కనబడటం లేదు, అంత పెద్ద ఎస్టేట్లు ఉన్నాయి. లైటింగ్ అయితే పోతుంది. ఇంకా వీడియోలు ఆపేసి చూద్దాం. सर सिक्किम कहाँ से चालू हुआ? सिक्किम मैं गैंगटॉक जाएगा. बॉर्डर कहाँ से चालू हुआ? बॉर्डर ओके. ఫైనల్గా అయితే మనము సిక్కింలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఎంటర్ అయ్యాం. టెంట్ అయితే ఇక్కడ వేసుకున్నా. ఇది రోడ్డు మెయిన్ సెంటర్. ఇది ఇక్కడ చూసుకుంటే పెద్ద టెంపుల్ ఉంది. ఇక్కడ హోటల్లో అంటే నేను ఒక ప్లేస్లో ఆగి అడిగితే ఇక్కడ ఎక్కడ వద్దనా నీకు మంచి సెక్యూరిటీ ప్లేస్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసుకోమని చెప్పారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూసుకుంటే సేఫ్ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి నాకు స్టే ఇచ్చిర్రు ఇక్కడ. అండ్ ఇక్కడే పడుకుంటా.
దేంతో బాధ లేదు కానీ ఇవి అప్పటి నుంచి చంపుతున్నాయి, నా పక్కనే ఉంటున్నాయి ఇవి. ఒకటి సిక్కిం అయితే టచ్ చేసిన, జస్ట్ 1 కిలోమీటర్ వచ్చిన సిక్కింలోకి. చాలా లేట్ అయిపోయింది, ఘాట్ రోడ్ ఉంది. టెంట్ వేసుకున్నా ఇంకా పడుకుంటా. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, మీ తెలుగు ట్రావెల్ హరీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.